విక్కీ ఐశ్వర్య ఇద్దరు గుడికి వెళ్ళాలని ఇద్దరు కారులో వెళ్ళారు మేడం. కారు యాక్సిడెంట్ అయింది. ఐశ్వర్య చనిపోయారు. నేనే నా చేతులారా నన్ను ప్రాణంగా ప్రేమించిన భార్యని చంపేశాను మేడం. ఇదే మేడం జరిగింది. ఇన్ని ఎంక్వైరీలు చేశాక కూడా శ్రీనివాస్ మూర్తి తన కూతురు సౌందర్య గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదేంటి? వాళ్ళు అసలు ఏమైనట్టు? నమస్కారం. ఎవరిది సమాధి? శాంతి గారిది మేడం, నీలకంఠం గారి భార్యది. ఎంతకాలం అయింది చనిపోయి? 10 సంవత్సరాలైందమ్మా. ఎందుకు మేడం అడుగుతున్నారు? ఈ సమాధిని తవ్వాలి, అందుకే. ఏంటి మా శాంతమ్మ గారి సమాధి అవుతారా? రామన్న, కృష్ణ, తొందరగా రండి, శాంతమ్మ గారి సమాధి అవుతారట. ఏంటి సమాధి అవ్వాలా? ఏంటి అన్యాయం? చూడన్నా, సమాధి అవుతారట. అలా ఎలా తవ్వుతారు? పోలీసులు అయితే మాత్రం తవ్వితే ఊరుకుంటావా? ఏంటి అన్యాయం? హలో మేడం, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేయకండి. మేమేం చేతులకి గాజులు దొరుకుని కూర్చోలేదు. చూడండి మేడం, మన సాంప్రదాయంలో చనిపోయిన వారి సమాధిని దేవుళ్ళ భావిస్తారు. దేవుడికి పూజ చేయాలంటే భయభక్తులతో పూజ చేస్తాం. దేవుడు లాంటి సమాధిని తవ్వమని చెప్తారా? పోండి మేడం, వేరే ఏదైనా పని ఉంటే చూసుకోండి, వెళ్ళండి. మనం ఇప్పుడు ఈ సమాధి తవ్వితే వీళ్ళంతా తిరగబడేలా ఉన్నారు. ఈ జనాల మనోభావాలతో ఆటలాడటం తప్పనిపిస్తుంది. మేడం, మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. చూడండి, మనం పోలీసులు. మనం ఎలాంటి పని చేసినా అది జనం కోసం, న్యాయం జరగడం కోసం, సత్యాన్ని వెతికి తీయడానికి ఇది తప్పదు. దయచేసి నా మాట వినండి. ఇందులో తప్పకుండా ఏదో నిజం దాగుందని నాకు అనిపిస్తోంది. ప్లీజ్, ఈ సమాధిని తవ్వేందుకు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరేం చెప్పినా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మేడం. తవ్వినాక మీరు చెప్పింది అబద్ధమైతే మేడం? నేను చెప్పినట్టు ఇక్కడ ఏమీ లేకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. పైగా ఈ సమాధిని యథాతథంగా కట్టించేస్తాను. ప్లీజ్, నాకు కోఆపరేట్ చేయండి. మేడం, మీ గురించి మేము టీవీలో చూసాం. మీరు ఏం చేసినా మంచి చేస్తారు. ఓ మై గాడ్, నేను అనుకున్నట్టే జరిగింది. అయ్యయ్యో, మన శ్రీనివాసమూర్తి గారు కదా ఈయన? అవును. నీలకంఠం గారి బియ్యంకుడు కదా? మరో డెడ్ బాడీ కూడా ఉండాలి, చూడండి. టీవీలలో, పేపర్లలో కనిపించడం లేదు అంటున్నారు. డెడ్ బాడీ ఇక్కడ ఉంటే ఎలా కనిపిస్తుంది? బహుశా సౌందర్యాన్ని చంపలేదేమో మేడం. ఓకే, మరి సౌందర్య ఏమైనట్టు? సారీ మేడం. మేడం, ఈ సమాధి గురించి మీకు ఎలా డౌట్ వచ్చింది? నేను సీడీ చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడున్న సమాధి వేరేలా కనిపించింది. చెక్ చేద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న సమాధి మరోలా ఉంది. సో ఇందులో ఏదో రహస్యం ఉందని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అది క్లారిఫై కూడా అయ్యింది. బాడీని పోస్ట్మార్టంకి పంపించి రిపోర్ట్స్ రెడీ చేయండి. నీలకంఠ, ఐఎమ్ కమింగ్. నువ్వెక్కడున్నా నేను నిన్ను విడిచిపెట్టను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.